you. Touch us again with power from you, God. We can't contain our longings for you. Lord, you hear when we call. Let revival fire fall. Let revival touch us all. Holy Spirit, you are welcome here. Let revival sweep this land. Let revival blaze again. Holy Spirit, be forever near. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. What a fabulous day we are in today. ఎంత అద్భుతమైన దినములో ఈ రోజు ఉన్నాము. This is the day the Lord has made. He has made it for you. ఈ యెహోవా చేసిన దినము మరి ఇది నీ నిమిత్తం చేయబడి ఉన్నది. Amen. ఆమేన్. We thank God for this wonderful time that God has given to us. మరి ఈ అద్భుతమైన సమయం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. I'm very happy to come to your homes with the message of God. మరి మీ గృహాలకు ఈ యొక్క దేవుని సందేశం తీసుకొని వచ్చుట మాకెంతో ఆనందకరం. I know you have been waiting for this time. నాకు తెలుసు మీరు ఈ సమయం గురించి వేచి ఉన్నారని. We thank God for all the wonderful things that you are sharing through the phone calls and through messages. మరి మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా మీరు పంపిస్తున్న సందేశాల ద్వారా మీకు దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాము. Many of you are reporting you are blessed by the word of God. దేవుని వాక్యం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేస్తున్నందుకు వందనాలు. Also we thank God for the deliverances and the impartation that you people are receiving. మరి మీరు పొందుకుంటున్న ఆశీర్వాదాలు అద్భుతాలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. And we thank God for all the pastors and leaders who are under the umbrella of this ministry. మరి సంఘ కాపరులు నాయకులు ఈ యొక్క పరిచర్య కింద మీరు ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Today is going to be a dynamic day for you. ఈ రోజు ఎంతో అద్భుతమైన శక్తివంతమైన దినమై ఉన్నది. I have a prophetic message for you. మరి మీ పట్ల ప్రవచనాత్మకమైన వాక్యం ఉన్నది. Sit there and open your Bibles and notebooks and start writing these things. మరి మీరు మీ యొక్క బైబిల్స్ ఓపెన్ చేసి మీ పుస్తకాలు తెరిచి ఇవి నోట్ చేసుకోండి. I'm going to start a series on the topic is the upper room experience. మరి ఈ రోజు నుంచి ఒక కొత్త అంశం మనం ప్రారంభిస్తున్నాము, మేడగది అనుభవము. Hallelujah. హల్లెలూయా. Upper room experience. మేడగది అనుభవము. Turn your Bibles to me, the book of Mark chapter 14, 13 to 15. మరి మార్కు సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూద్దాం. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ. We'll read in Telugu please, 13 to 15. మనము 13 నుంచి 15 చదువుకుందాము. ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీలకుండా మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురు పడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడానని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. I want to focus on verse 13. ఇక్కడ 13వ వచనం మనం కేంద్రీకరిస్తాం. And he sent 2 of his disciples and said to them, go into the city and a man will meet you carrying a pitcher of water, follow him. మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీలకుండా మోయిచిన ఒక మనుషుడు మీకు ఎదురు పడును, వాని వెంట పోడి. Glory to God. దేవుని మహిమ. Hallelujah. హల్లెలూయా. You see, this is so prophetic. ఇది ఎంతో ప్రవచనాత్మకంగా ఉన్నది. The Lord Jesus carries a prophetic anointing upon his life. మరి యేసుక్రీస్తు ప్రభువు తన మీద ప్రవక్త అభిషేకం కలిగి ఉన్నాడు. His eyes are X-ray scanning eyes. మరి ఆయన కళ్ళు ఎక్స్రే కన్నుల వలె సమస్తమును చూడగలుగుతుంది. He is God Almighty and he sees the whole universe. ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని సృష్టిని చూడగలడు. He sees the past, he sees the present, he sees the future. ఆయన గతాన్ని, ఇప్పుడు జరిగేది, మరి భవిష్యత్తుని అన్ని చూడగలడు. His prophetic anointing is a very sharp anointing. ఆయన ప్రవచనాత్మకమైన కనుదృష్టి ఎంతో
సూటిగా ఉన్నది. Just like he spoke to the Samaritan lady, you have 5 husbands, and it was so accurate, and our God is a God who knows everything. చూడండి, సమరయ స్త్రీతో మాట్లాడినట్టుగా నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పిన అదే రీతిగా అన్ని కూడా స్పష్టంగా సూటిగా కరెక్ట్ గా He came to చెప్పగలుగుతున్నారు. Zacchaeus and he said, Zacchaeus, come down from the tree. మరి జక్కయ్యను చూసి చెట్టు మీద నుంచి నువ్వు దిగిరా అని చెప్పాడు. He knows every details of your life. నీ జీవితం యొక్క ప్రతిదీ దేవునికి తెలుసు. Amen. Amen. And here the Lord says to his disciples, మరి ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, go to the city. పట్టణానికి వెళ్ళుడి. And as soon as you enter the city, మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు you will meet a man. మీరు అక్కడ ఒక మనిషిని And the ఎదురుపడతారు. man will be carrying a pitcher of water. ఆయన నీలకుండా మోయిచున్న వ్యక్తి. And you got to follow that man. ఆయనను మీరు వెంబడించుడి. Say hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ. The moment his disciples went there, ఎప్పుడైతే ఆయన శిష్యులు అక్కడ వెళ్ళారో they found it exactly as the Lord Jesus Christ has prophesied. ఏ రీతిగా యేసు ప్రభు ప్రవచించాడో అదే రీతిగా అక్కడ చూశారు. He found a man there. అక్కడ ఒక వ్యక్తిని And చూశారు. the man was holding the mud pot. ఆయన ఆ నీలకుండా మోయిస్తున్నాడు. Generally, it is the woman who are holding the pitcher of water. చూడండి, ఎప్పుడు చూసినా ఎక్కువగా స్త్రీలే నీలకుండలు మోస్తుంటారు. Generally, men do not do that. మరి పురుషులు ఈ రీతిగా చేయడం మనం But when the చూడము. disciples went there, exactly it happened as Jesus said. మరి కానీ శిష్యులు వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఎలా చెప్పాడో అలాగే వాళ్ళు కనుగొన్నారు. Jesus said it was a man, not a woman, it was a man. మరి యేసు ప్రభు చెప్పిన రీతిగా అక్కడ ఒక మనిషి ఉన్నాడు. He'll be carrying a pitcher of water, he said, and exactly it was that. ఆయన నీలకుండా మోస్తున్నాడు అన్నట్టుగానే అక్కడ ఉండింది. They could have gone and they could have also found some man carrying a rice bag also. మరి అక్కడ ఇంకొక వ్యక్తి ఆ బియ్యము బస్తా కూడా మోస్తుండొచ్చు. But they didn't find like that. అలా కాదు. Exactly as Jesus says. యేసు ఎలా చెప్పాడో అదే రీతిగా Everything is so perfect. అన్ని సరిగ్గా ఉన్నవి. The place, the situation, the circumstance, the timings, the people, it is so divinely orchestrated by God. చూడండి, అవన్నీ కూడా సరిగ్గా దైవిక ఏర్పాటులో ఉన్నట్టుగా మనం చూస్తాము. ఆ సమయము, ఆ స్థలము, ఆ సందర్భము కూడా. Hallelujah. హల్లెలూయా. That's a divine orchestration of God. అవన్నీ కూడా దైవిక ఏర్పాటు మనం చూస్తున్నాం. God will cause people to come in your life. నీ జీవితంలో ప్రజలు వచ్చేటకు దేవుడు ఏర్పాటు God చేస్తాడు. will cause the kairos moment in your life. దేవుడు కైరోస్ సమయాన్ని మీ జీవితంలో The divine తీసుకొస్తాడు. appointment time in your life. నీ జీవితంలో దైవిక అపాయింట్మెంట్ తీసుకొస్తాడు. God will favor your circumstance and situation and your atmosphere all around you. దేవుడు నీ యొక్క పరిస్థితులన్నీ కూడా నీకు సమకూడి జరుగునట్లుగా ఆయన ఏర్పాటు God చేస్తాడు. will release your destiny helpers. దేవుడు నీ సహాయకులను ఏర్పాటు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికే మహిమ. There was a destiny helper here. ఇక్కడ మనం చూసినట్లయితే దైవిక సహాయం మనం చూస్తాం. This man was a destiny helper for the 2 disciples. మరి ఆ యొక్క ఇద్దరి శిష్యులకు వారి గమ్యాన్ని చేర్చడానికి వారి ఉద్దేశాలు సఫలపరచడానికి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు Without చేశాడు. this helper, you will never come to your upper room experience. చూడండి, ఈ యొక్క సహాయకులు లేకుండా మీరు ఎన్నడూ కూడా మేడగది అనుభవంలోనికి రాలేరు. Hallelujah. Hallelujah. God always uses people. దేవుడు ఎల్లప్పుడూ ప్రజలను ఏర్పాటు Here చేసుకుంటాడు. is a man who is carrying the mud pot. ఇక్కడ మట్టి కుండ ఒక అతను మోస్తున్నాడు. Hallelujah. Hallelujah. And he's carrying the fresh waters. ఆయన మంచి నీళ్లను మోస్తున్నారు. Jesus says, follow this man. ఆయనను వెంబడించుడి Follow అంటున్నాడు. this man. ఈ వ్యక్తిని This వెంబడించు. man will lead you to your destiny. ఈయన నీ యొక్క గమ్యాన్ని చేరుస్తాడు. I tell you, as God's prophet, you are not watching this program by any accident. నేను ఒక దైవిక ప్రవక్తగా నేను మీకు సెలవిస్తున్నాను. ఇది అనుకోకుండా మీరు చూస్తున్న ప్రోగ్రామ్ కాదు. Hallelujah. Hallelujah. God has appointed me, Prophet Benhard Johnson, as your divine destiny helper. మరి దేవుడు నన్ను ఒక ప్రవక్తగా డాక్టర్ బెనర్డ్ జాన్సన్ గాని మీ కొరకై ప్రవక్తగా నియమించి ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. As this man was carrying the fresh waters, మరి ఈ వ్యక్తి ఆ యొక్క మంచి నీళ్లను మోస్తున్నట్టుగా God has given me the fresh waters for you. ఆయన మీకై మంచి నీళ్లను ఇచ్చారు. Say hallelujah. హల్లెలూయా అని The చెప్పండి. waters of grace, ఆ కృప గల జలములు, the prophetic waters, ప్రవచనాత్మకమైన జలములు, the fresh revelation waters. ప్రత్యక్షమైన జలములు. Follow this man who is carrying the pitcher of water. ఈ యొక్క నీళ్లను మోస్తున్న వ్యక్తిని వెంబడించుడి. Drink the waters this man is giving you. ఈ వ్యక్తి ఇస్తున్నటువంటి ఆ నీళ్లను మీరు త్రాగండి. Follow his direction, ఆయన నడిపింపులో మీరు నడవండి. and he will open the way for you to come to your upper room. మరి నీ యొక్క మేడగదికి వెళ్ళడానికి ఆయన ద్వారం తెరుస్తాడు. Hallelujah. Hallelujah. Everything is orchestrated by heaven. పరలోకము అన్నీ సిద్ధపాటు చేస్తుంది. The man, ఆ వ్యక్తిని, the divine destiny helper, ఆ దైవిక
ఉద్దేశం నెరవేర్చడానికి carrying the fresh waters in the mud pot, ఆ మట్టి కుండలో నీళ్లను మోస్తున్న and the వ్యక్తిని places, location, situations, ఆ యొక్క స్థలము ఆ సందర్భము and the prophetic timings, ఆ ప్రవచనాత్మకమైన సమయము and he will lead you to the house, ఆయన వారిని ఆ గృహంలోనికి చేరుస్తాడు. and the guest room is ready, ఆ యొక్క మేడగది సిద్ధపాటుతో ఉన్నది. the upper room is ready. అక్కడ సిద్ధపడి ఉన్న మేడగది ఉన్నది. Hallelujah. హల్లెలూయా. God will cause all these things to happen in your life. దేవుడు ఇవన్నీ కూడా మీ జీవితంలో జరగడానికి నియమించి ఉన్నాడు. There are some people here waiting for your marriages. ఇక్కడ కొంతమంది వివాహం నిమిత్తం వేచి ఉన్నారు. Some parents are waiting for their children's marriage. కొందరు వారి యొక్క పిల్లల వివాహం నుంచి వేచి ఉన్నారు. God is moving circumstances in your behalf. మరి దేవుడు నీ పక్షాన పరిస్థితులను నీకై ఏర్పాటు చేస్తున్నాడు. Hallelujah. Hallelujah. God is moving things. దేవుడు పరిస్థితులను The కదులుస్తున్నాడు. right person at the right place at the right time, things will happen just like that. Amen. చూడండి, సరియైన సమయంలో సరియైన వ్యక్తితో అన్ని అకస్మాత్తుగా దేవుడు చేయనై ఉన్నాడు. I see some business people here. నేను ఇక్కడ వ్యాపారస్తులను You are చూస్తున్నాను. waiting for your breakthroughs. నీ యొక్క విడుదల నిమిత్తం వేచి But ఉన్నావు. God will bring a destiny helper. కానీ దేవుడు నీకు సహాయకుని తీసుకొని వస్తాడు. And that person will come and will help you out. ఆ వ్యక్తి వచ్చి నీకు సహాయం చేసి నిన్ను బయటికి రప్పిస్తాడు. That person will be a blessing to you. అతను నీకు సహాయకుడిగా ఉంటాడు. Your money is coming. నీ డబ్బు నీ ఎదుకు వస్తుంది. Hallelujah. Hallelujah. God is commanding people. God is commanding time and places and situation. Everything is coming in favorable for you. దేవుడు సమయాన్ని పరిస్థితులను ప్రజలను వారన్నిటిని కూడా సరియైన రీతిగా నీ యొద్దకు తీసుకొని వస్తున్నాడు. Glory be to God. దేవునికే మహిమ. Lift your hands and say, thank you, Jesus. మీ చేతులు పైకెత్తి వందనాలు యేసు అని చెప్పండి. Your help is coming. నీ సహాయం నీ యొద్దకు వస్తుంది. The helpers are coming. నీ సహాయకులు వస్తున్నారు. Glory be to God. దేవునికి మహిమ. I want to read verse 14. ఇక్కడ 14వ వచనం చూద్దాము. Wherever he goes and say to the master of the house, the teacher says, where is the guest room in which I may eat the Passover with my disciples? వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించినా ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. Hallelujah. Hallelujah. Glory be to God. దేవునికి మహిమ. Jesus Christ wants to eat the Passover with his disciples. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో పస్కాను భుజించడానికి ఇష్టపడుతున్నాడు. The upper room experience is an experience of you meeting with Jesus and you eating with Jesus. మరి పస్కా అనుభవం అంటే, ఆ మెడగది అనుభవం అంటే మరి యేసుక్రీస్తు ప్రభువుతో నీవు కలిసి భుజించడమే. Hallelujah. It's a beautiful picture. ఇదెంతో అద్భుతమైన సందర్భం. It's a beautiful, powerful picture. ఇది అద్భుతమైన శక్తివంతమైన సమయం. God Almighty and we sitting together, talking and eating and meeting. చూడండి, సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడు మీతో కూర్చొని మిమ్మల్ని దర్శించి మీతో మాట్లాడి మీతో భుజించడం అంటే ఎంత గొప్ప అనుభవం. Hallelujah. హల్లెలూయా. Eucharist we call about the communion. మనం కమ్యూనియన్ యుకరిస్ట్ అని పిలుస్తాం. Communion is very powerful. కమ్యూనియన్ అనేది చాలా శక్తివంతమైనది. I encourage as God's prophet, even as I told before also, every day take communion in your homes. నేను ఒక ప్రవక్తగా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ప్రతిరోజు ఆ యొక్క రొట్టె విరుచుట అనేది మీ ఇంట్లో చేయాలి. The apostles did that every day. ప్రతిరోజు శిష్యులు ఆ రీతిగా చేశారు. Hallelujah. హల్లెలూయా. Eucharist comes from a very powerful word. యుకరిస్ట్ అనేది చాలా శక్తివంతమైన మాట. You and charis. యు అంటే నీవు, క్యారీస్. You means, it means good. యు అనగా మంచిది. Charis means grace. క్యారీస్ అంటే ఏంటిది? కృప. So when you put this Eucharist with this word together, that means good grace. మరి ఈ యొక్క యుకరిస్ట్ అంటే మంచి కృప. Each time you participate in the body and blood of Jesus, మరి ప్రతిసారి నువ్వు ప్రభు భోజనం యొద్దకు వచ్చినప్పుడు goodness of God, the grace of God shall be your portion. దేవుని యొక్క మంచితనము, ఆయన యొక్క మంచి కృపలు నువ్వు పొందుకుంటావు. Hallelujah. Hallelujah. God is infinitely good. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడే. There is no bad in God. ఆయనలో ఏ చెడు లేదు, No దోషము evil, లేదు. no wickedness in God. ఆయనలో ఏ దోషము లేదు. He's a good father. ఆయన మంచి తండ్రి అయి His heart ఉన్నాడు. is a good heart. ఆయన హృదయం ఎంతో మంచిది. Jesus is so good. యేసు ప్రభు ఎంతో మంచివాడు. Holy Ghost is so good. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో On మంచివాడు. the contrary, the devil is the cruel and the wicked and the most worst bad fellow. అన్నిట్లో క్రూరమైనది, చాలా కుయుక్తిది, చాలా చెడ్డదైనది సాతాను. The devil has no grace. సాతానుకి ఏ కృప లేదు. He drags the people to the hellfire. ఆ యొక్క ప్రజలను ఆ యొక్క నరక లోకానికి లాక్కొని వెళ్తుంది.
Jesus is so good. యేసు ప్రభు ఎంతో He మంచివాడు. suffered for you and me. నీ నిమిత్తం నా నిమిత్తం అంటే ఎంతో శ్రమ ఉన్నది ఉన్నాడు. When we participate in Eucharist, మనం ఎప్పుడైతే యుకరిస్టులో పాలు పొందుకుంటామో we are participating in the goodness of God, in the grace of God. మనము ఆయనతో ఆయన మంచితనాన్ని పంచుకుంటున్నామా, ఆయన కృపను పొందుకుంటున్నామా. Hallelujah. హల్లెలూయా. So, upper room experience is an experience of eating with God Almighty and meeting with God Almighty. మేడగది అనుభవం అనగా మనము దేవునితో కలిసి భుజించడము, దేవునితో కలిసి మనము మాట్లాడడము. Hallelujah. హల్లెలూయా. In the Bible, all through the Bible, we see eating is very important tool. మరి చూడండి, బైబిల్ అంతా చూసినట్లయితే భుజించడం అనేది చాలా ముఖ్యమైనట్టుగా మనం చూస్తాం. Eating is very powerful in the entire Bible. వాక్యం అంతటిలో అది చాలా శక్తివంతమైనదిగా మనం చూస్తున్నాం. Even in a negative sense also, eating is very powerful. చూడండి, నెగటివ్ గా ఆలోచించినా కూడా అది చాలా శక్తివంతమైనదే. What happened to Adam and Eve? మరి ఆదాము అవ్వ ఏమైంది? What was the reason for the downfall? వారు పడిపోవడానికి కారణం It ఏమైంది? was after eating. అదంతా భుజించిన తర్వాతే Something bad happened to them. వారి జీవితాలు ఏదో చెడు జరిగింది. Just imagine they eating the fruit. చూడండి, వాళ్ళు ఒక ఫలం తింటున్నారు. The whole world was collapsed and destroyed just by their one eating. చూడండి, వాళ్ళు ఒక్క పండు తినడం వల్ల ప్రపంచమంతా, వాళ్ళ అధికారం అంతా, ఆధిక్యం అంతా కోల్పోయారు. Eating is very powerful. భుజించడం అనేది చాలా శక్తివంతమైనది. Hallelujah. Hallelujah. It's a spiritual act. అది ఆత్మీయ అనుభవం అయి It ఉన్నది. derives from the spiritual, manifest in the natural. అది ఆత్మీయంగా తీసుకోబడి భౌతికంగా కనబడునది. Life is spiritual. జీవితం అంటే ఆత్మయున్నది. What happened to Esau? మరి ఏశావుకు జరిగింది ఏమయ్యున్నది? When his brother Jacob brought the food to him, మరి వాడి తమ్ముడు యాకోబు ఆహారం తెచ్చినప్పుడు, after eating the food, ఆ ఆహారం తిన్న తర్వాత he lost his birthright. ఆయన యొక్క జ్యేష్ఠత్వం కోల్పోయాడు. Even after crying, weeping bitterly, he never got it back. ఆయన తిరిగి ఎంతో వేదనతో, ఎంతో కన్నీరు కార్చిన, ఆయన వేడుకొన్న ఏది దొరకలేదు. Food is very important. ఆహారం ఎంతో చాలా Food is ముఖ్యమైనది. very powerful. అది చాలా శక్తివంతమైనది. Either the negative or positive. అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా It's a spiritual thing. అది ఆత్మీయ విషయమైన. What was the temptation the devil brought to the Lord Jesus Christ in the wilderness in 40 days when he was fasting? మరి అరణ్యంలో యేసు ప్రభువుకు తెచ్చిన ఆ యొక్క శోధన ఏమై ఉన్నది? If you are the Son of God, turn these rocks into bread. నీవు దేవుని కుమారుడవైతే ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అంటున్నది. See, even the demonic kingdom, eating is very important. చూడండి, దయపు లోకాల్లో కూడా తినడం అనేది చాలా ముఖ్యమైనది. Eating is very powerful. ఆహారం తినడం అనేది చాలా And ముఖ్యమైనది. devil came to the Lord Jesus in the topic of eating. మరి దయ్యం కూడా యేసు ప్రభువును ఆహారం విషయంలో శోధించింది. And Jesus replied to the devil in Matthew chapter 4 verse 4, man shall not live by bread alone, but by every word that comes from the mouth of God. Wow, hallelujah. మరి యేసు ప్రభువు కూడా అపవాదికి జవాబు ఏమని ఇచ్చాడంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు, కానీ మన నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల అతడు జీవించునని సెలవిచ్చాడు. Eating is very powerful in the realms of the spirit. ఆత్మ పరిధులలో ఆహారం భుజించడం చాలా ముఖ్యమైనది. Hallelujah. Hallelujah. What did God do when he came to the house of Abraham? అబ్రహాము గృహమును దర్శించినప్పుడు దేవుడు ఏం చేశాడు? What did Abraham give to God? అబ్రహాము దేవునికి ఏమి ఇచ్చాడు? Abraham gave food. ఆహారంను ఇచ్చాడు. God ate food in the house of Abraham. దేవుడు అబ్రహాము గృహంలో ఆహారం భుజించాడు. After that eating, అది భుజించిన తర్వాత, after that meeting, ఆ యొక్క కూడిక తర్వాత Abraham's dimensions changed. అబ్రహాం యొక్క పరిధులే మారిపోయాయి. What never happened in 100 years of his life అతని జీవితంలో 100 సంవత్సరాలు జరగనిది happened when after the eating భుజించడం తర్వాత జరిగింది. his life got changed. అతని జీవితం His మారిపోయింది. dimensions were changed. అతని పరిధులు మారినవి. Abraham was no more Abraham. ఇక అబ్రహాం ఆ సమయంలో అబ్రహాం కాదు. He plunged into the promises of God. ఆయన దేవుని యొక్క వాగ్దానాలలోకి దూసుకొని Like వెళ్ళాడు. stars of the heaven and sand of the seashore, that power was manifested. ఆకాశంలో ఉన్న నక్షత్రములు, నేల మీద ఉన్న ఇసుక, ఆ యొక్క శక్తి అంతా అతడు పొందుకున్నాడు. His miracles started manifesting after eating. ఆయన యొక్క అద్భుతాలు ఆ భోజనం తర్వాత ప్రారంభమైంది. What happened to the children of Israelites? ఇశ్రాయేలు జీవితాల్లో జరిగింది ఏమైంది? 430 long years of bondage. మరి 430 సంవత్సరాల బంధకంలో ఉన్నారు. And God told them to eat. మరి దేవుడు వాళ్ళకి చెప్పాడు భుజించమని. If you read in Exodus chapter 12, I've done the series. You can go back and you can get that series. It's in YouTube. You can go and search and listen to that. It's very powerful. And when they ate the Passover supper, that's the time they came out of the bondage. నిర్గమకాండము 12వ
అధ్యాయంలో ఎప్పుడైతే దేవుడు వాళ్ళను పస్కాను ఆచరించమని చెప్పాడో అది ఎప్పుడైతే వాళ్ళు పాటించారో ఆ ఐగుప్తు నుంచి బయటికి రాగలిగారు. ఈ విషయం అంతా కూడా నేను ఇంతకు ముందు బోధించాను. మీరు మరి ఒకసారి మా యూట్యూబ్ లో అవన్నీ కూడా మీరు వీడియోస్ చూడొచ్చు. Say hallelujah. Hallelujah. After eating, they all came out of the bondage. వారు భుజించిన తర్వాత బంధకాల నుంచి బయటికి వచ్చారు. Glory be to God. దేవునికి మహిమ కలుగును It's a గాక. powerful eating. చూడండి, ఆహారం భుజించడం ఎంతో శక్తివంతమైనది. Glory to God. దేవునికే మహిమ. Hallelujah. హల్లెలూయా. A morsel of meal brought them outside. చూడండి, ఒక ఆహారము వారి బంధకాల నుంచి తీసుకొని The వచ్చింది. entire nation came out. జనాంగం అంతా కూడా బయటికి రాగలిగారు. Hallelujah. హల్లెలూయా. So in Mark chapter 14, Jesus is talking about eating. మరి 14వ అధ్యాయంలో మార్కు సువార్తలో యేసు ప్రభు భుజించడం గురించి I'm మాట్లాడుతున్నాడు. waiting to eat with my disciples the Passover meal. నేను నా శిష్యులతో భోజనం చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. And he said, take this is my body for you. ఆయన అంటున్నాడు, ఇది నా శరీరము, And take this is my blood. ఇది నా రక్తము అని అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. John chapter 14, 22, 23 and 24. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, As they were eating, Jesus took bread, blessed and broke it and gave it to them and said, take, eat, this is my body. Then he took the cup. When he had given thanks, he gave it to them, and they all drank from it. And he said to them, this is my blood of the new covenant, which is shed for many. మరి యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఆయన తన రొట్టె విరిచి ఇది నా శరీరం అంటున్నాడు. ఆయన ఆ ద్రాక్షరసం తీసుకొని ఇది నా రక్తం అని చెప్పి వారిని భుజించమని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Take my body. This is my body. It's for you. ఇది నా శరీరము, ఇది మీకై ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. Take my blood. This blood is for you. ఈ రక్తము తీసుకొని త్రాగుడి, ఇది నీకై చిందింపబడి ఉన్నది అంటున్నాడు. Amen. Amen. A human body consists of blood and body. మానవ శరీరంలో మాంసము రక్తము కలిగి ఉంటుంది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. When a person is offering his body and his blood, ఒక వ్యక్తి తన మాంసము రక్తము అర్పించినాడంటే what does that mean? అంటే అర్థం ఏంటి? That means he's giving his total self to someone. అంటే తను తాను సంపూర్తి ఒక వ్యక్తికి ఇస్తున్నారని అర్థం. A husband and a wife, when they come in covenant, మరి ఎప్పుడైతే స్త్రీ పురుషులు ఆ యొక్క నిబంధనలోనికి వస్తారో, the husband says, my body is yours. ఆ భర్త అంటాడు, నా శరీరం నీకే, I will sweat my blood and I will work and to provide you. నా రక్తాన్ని చెమటగా మార్చి నీకై నేను పని చేస్తాను అంటాడు. I will provide for you, I will protect for you, I will care for you, I will nourish for you, I give my body, I give my blood for you. మరి నేను నా చెమట అర్చి నేను నిన్ను పోషిస్తాను, నేను సంరక్షిస్తాను, నిన్ను సమస్తంగా చూసుకుంటాను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. The husband is investing in the wife. మరి ఆయన తన భార్యలో తను తాను ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకుంటున్నాడు. When a husband is giving his body and blood to his wife, ఒక భర్త తన రక్తము తన శరీరము తన భార్యకి ఇస్తున్నాడంటే, that means he's giving his entire life to that wife. ఆయన తన జీవితం అంతయు కూడా తన భార్యకి That ఇస్తున్నాడు means అని he's అర్థం. saying that whatever I have is yours. అంటే ఆయన ఏమంటున్నాడు, నాకు కలిగినదెల్లా నీకు ఇచ్చి వేస్తున్నాను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. My very life belongs to you. నా జీవితం అంతా నీకు చెంది ఉన్నది Now అంటున్నాడు. here is the Lord Jesus Christ in the upper room. మరి ఇక్కడ మేడగదిలో యేసు ప్రభు ఉన్నాడు. My body I give to you. My blood I give to you. What does that mean? నా శరీరము నీకు ఇస్తున్నాను, నా రక్తంను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. It means that my life I give to you. నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను అని అర్థము. Hallelujah. Hallelujah. My life belongs to your life. నా జీవితం అంతా కూడా నీకే సమర్పించున్నానని That means చెప్తున్నాడు. just like the husband gives the totality, the fullness of himself to his wife, ఏ రీతిగా అయితే భర్త తను తాను సంపూర్తిగా తన భార్యకు ఇచ్చుకుంటాడో, in the same manner, అదే రీతిగా in the upper room, ఆ మేడగదిలో Jesus Christ is giving his fullness to his disciples. యేసుక్రీస్తు ప్రభు తన పరిపూర్ణత అంతా కూడా తన శిష్యులకు ఇస్తున్నాడు. Hallelujah. Hallelujah. What a good news this is. ఎంత అద్భుతమైన శుభ You వార్త can అయినది. experience the life of the Lord Jesus Christ. It belongs to you. Wow. చూడండి, యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవము నీవు అనుభవించవచ్చు. అది సంపూర్తిగా పరిపూర్ణంగా నీకు ఇవ్వబడి ఉన్నది. Hallelujah. Hallelujah. What is the upper room experience? మేడగది అనుభవం అంటే ఏంటి? The Holy Spirit gives himself to you. పరిశుద్ధాత్మ దేవుడు తను తాను సంపూర్తిగా నీకు ఇవ్వడమే. In other words, ఇంకొక మాటలో the చెప్పాలంటే fullness of the Trinity Godhead belongs to you.
అంటే త్రిత్వంలో ఉన్న పరిపూర్ణత అంతా కూడా నీకు చెంది ఉన్నది. Hallelujah. Hallelujah. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Eating is powerful. భుజించడం చాలా శక్తివంతమైనది. God's word is the food for your spirit. నీ ఆత్మకు దేవుని వాక్యమే ఆహారమై ఉన్నది. You can experience the fullness of God's word in your life. నీ జీవితంలో దేవుని వాక్యం యొక్క పరిపూర్ణతను అనుభవించవచ్చు. There is life in the word. దేవుని వాక్యంలో జీవం ఉన్నది. God lives in his word. దేవుడు ఆ వాక్యంలో జీవిస్తున్నాడు. When you're eating the word, నువ్వు వాక్యాన్ని భుజించినప్పుడు you're eating God. నువ్వు దేవునే భుజిస్తున్నావు. You're eating life. నువ్వు జీవాన్ని భుజిస్తున్నావు. The fullness of God belongs to you. దేవుని యొక్క పరిపూర్ణత నీకు చెంది ఉన్నది. From Genesis to Revelation, ఆదికాండం నుంచి ప్రకటన వరకు every revelation belongs to you. ప్రతి ప్రత్యక్షత నీకు చెంది ఉన్నది. Every blessing of the Bible belongs to you. వాక్యంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీకు The చెంది ఉన్నది. fullness of God's word belongs to you. వాక్యంలో ఉన్న పరిపూర్ణత నీకు చెంది The ఉన్నది. power of God's word belongs to you. వాక్యంలో ఉన్న శక్తి నీకు చెంది ఉన్నది. Jesus, the word of God, has given himself to you and me. యేసు ప్రభువు వాక్యమైన దేవుడు తన్ను తాను నీకు సమర్పించుకొని ఉన్నాడు. The fullness of Jehovah is yours. యెహోవా యొక్క పరిపూర్ణత నీకు చెంది The ఉన్నది. fullness of Jesus Christ is yours. యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణత నీలో The ఉన్నది. fullness of the Holy Ghost belongs to you. పరిశుద్ధాత్మ పరిపూర్ణత నీకు ఇవ్వబడి ఉన్నది. Yeah, when Jesus said, "Eat my body, take my body." మరి ఎప్పుడైతే యేసు ప్రభు నా శరీరాన్ని మీరు తీసుకొని Take my blood. నా రక్తాన్ని మీరు తీసుకొని That means take me completely. నన్ను మీరు పరిపూర్ణంగా తీసుకొనండి, స్వీకరించండి. Everyone can experience God in totality. ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిపూర్ణతలో అనుభవించవచ్చు. Baptism in the Spirit and fire is coming upon many people. అగ్ని పరిశుద్ధాత్మ బాప్తిసం మీరు పొందుకుంటున్నారు. The depression is leaving. నీ కృంగుదల వెళ్ళిపోతుంది. The bondage is leaving. ఆ బంధకాలు వెళ్ళిపోతున్నవి. When you start eating Jesus, ఎప్పుడైతే యేసు ప్రభుని మీరు భుజిస్తుంటారో, no devil can stand against you. నీకు ఏ దయ్యం వ్యతిరేకంగా నిలబడలేదు. God's fullness is your portion. దేవుని యొక్క పరిపూర్ణత నీ యొక్క స్వాస్థ్యమై ఉన్నది. Receive it right now. ఇప్పుడే నువ్వు పొందుకో. In Jesus' name. యేసు నామములో. Amen. Amen. Hallelujah. Hallelujah. Call and tell us your testimonies. మీరు దయచేసి మాకు ఫోన్ చేసి మీ యొక్క సాక్ష్యాలు మాతో పంచుకోనండి. Next week I will continue on this. మరి వచ్చే వారం ఇదే టాపిక్ మీద మనం కంటిన్యూ చేద్దాం. You are in your upper room. నీవు నీ మేడగదిలో ఉన్నావు. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shalom. Shalom. దేవుడు తన మహాకృపను బట్టి ప్రవక్త డాక్టర్ బెన్నెల్ జాన్సన్ గారిని బహుబలంగా అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నారు. శక్తివంతమైన అసాధారణమైన కార్యాలు ప్రతి చోట జరుగుతున్నాయి. మీ ప్రాంతాలలో పరిశుద్ధాత్మ ప్రవచనాత్మక ఉజ్జీవ సదస్సులు లేక సేవకుల మరియు నాయకుల సదస్సులు నిర్వహించాలని ఆశిస్తున్నారా? మరియు మీరు దైవిక స్వస్థతలు, విడుదలలు, ఉజ్జీవం, దేవుని బలమైన ఆత్మ కుమ్మరింపు, లోతైన దేవుని వాక్య ప్రత్యక్షతల కొరకు మరియు శక్తివంతమైన పరివర్తనను మీ జీవితంలో అనుభవించడానికి ప్రవక్త డాక్టర్ బెన్నెల్ జాన్సన్ గారిని మీ ప్రాంతాలకు మరియు మీ సంఘాలకు ఆహ్వానించాలనుకుంటే దయచేసి 9399933388 సంప్రదించండి. ప్రవచనార్థకమైన కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతిసారి మీరెంతగానో ఆస్వాదించబడుతున్నారని మాకు తెలుసు. దేవుని అసాధారణమైన శక్తి చేత మీ ఆత్మ పురుషుడు ఎంతగానో పైకి లేవనెత్తబడుచున్నాడు, బలపరచబడుతున్నాడు. అనేకులు అనేక విధాలుగా అనేక రీతులుగా దీవించబడుతున్న అసాధారణమైన సాక్ష్యాలు మేము వింటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఈ పరిచర్యతో ప్రవచనార్థకమైన భాగస్వాములు కావాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. మాతో నెలవారీ భాగస్వాములు అవ్వండి. దేవుడిచ్చిన దర్శనంతో మీ చేతులు మాతో కలపండి. మీరు ఈ పరిచర్యలో ప్రవచనాత్మక భాగస్వాములు కావాలనుకుంటున్నారా? కాల్ చేసి మాకు తెలియచేయండి. పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయంలో ప్రేరేపించిన కొలది మీరు $500 లేక $1000 లేక $2000 మరియు అంతకు మించి ఈ పరిచర్యలో మీరు విత్తవచ్చు. మీరు ప్రవచనార్థకమైన భాగస్వాములుగా ఉండండి. ఫోన్ చేసి మాకు తెలియచేయండి. ప్రవక్త ఫలాన్ని మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.